నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట. గూడూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటూ వివాహం చేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారని రక్షణ కల్పించాలని కోరిన జంట. మైనింగ్ కదంబ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని డిమాండ్ చేసిన ఏఐకేఎంఎస్ జాతీయ కార్యదర్శి భాస్కర్ తదితరులు. చరిత్రలో నిలిచిపోయేలా రొట్టెల పండుగ ఏర్పాట్లు. నెల్లూరులోని దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మైనింగ్ కదంబ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని ఏఐకేఎంఎస్ జాతీయ కార్యదర్శి భాస్కర్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐకేఎంఎస్ జాతీయ కార్యదర్శి భాస్కర్ పోలయ్య తదితరులు మాట్లాడుతూ మైనింగ్ కబంధ హస్తాల్లో ఉన్న బంజరు మిగులు భూములను పేదలకు పంచాలని కోరారు. ఆ భూముల్లో చెట్టు పుట్ట తొలగించుకుని సాగు చేసుకోవాలని దిగిన నిరుపేదలపై వెంకటకృష్ణ మైనింగ్ వారు పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. తక్షణమే పేదలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలకు గురైన భూములు పేదలకు పంచాలని వారు వివరించారు. అందులో భాగంగానే ఇవాళ మొత్తం కూడా జిల్లాలో అనేక పోరాటాలు బలిదానాలు త్యాగాలతో సాధించినటువంటి హక్కులు ఏది ఉన్నాయో ఆ హక్కును మొత్తం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పాలక వర్గాలు నిర్వహణ చేస్తూ ఇవాళ భూమికి దూరం చేసే ప్రక్రియ ఇవాళ శరవేగంగా ఇవాళ భూస్వాములు పాలక వర్గాల ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. ఇది అఖిల భారత రైతుల సంఘంగా తిప్పుకొడుతూ దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి పోరాటాలు నిరంతరం కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ తలుపు లాంటి గ్రామాలలో, ఊటుకు లాంటి గ్రామాల్లో, జోగుపు లాంటి గ్రామాలలో యథేచ్ఛగా ఇవాళ భూ ఆక్రమణ కొనసాగుతా ఉంటే వాటికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం చేసి దున్నేవాడికి భూమి దక్కాలి, భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగిలిన భూములు పేదలు దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు సంఘ ఆధ్వర్యంలో అనుమతించినటువంటి పోరాటాలు కొనసాగుతా ఉన్నాయి. ఆ పోరాటాలను వార్చుకున్నటువంటి ఎక్కడ భూస్వామ్యం మైనింగ్ మాఫియా ఇవాళ దళితుల పైన భూస్వామ్యం దళితుల పైన ఇవాళ పేదల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ భూమికి దూరం చేయాలని చెప్పని ఇవాళ ఒక ప్రయత్నం కొనసాగుతా ఉంది. ఆ ప్రయత్నాన్ని అక్కడ ఉన్న రైతు కూలీ సంఘం తిప్పుకొడుతూ ఇవాళ మీరు ఇన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా దున్నేవాడికి భూమి దక్కేంత వరకు రైతు కూలీ సంఘం ఉద్యమం ఇవాళ కొనసాగుతుందని చెప్పని ఈ సభా వేదికగా మేము అక్కడ భూస్వామ్యం పెట్టుకోవడానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే భూమి పోరాటాలు కీలక పాత్ర వహించినటువంటి తలుపు లాంటి గ్రామాలలో అమ్ముడు కాముడు పందికి రాగన్నా అటువంటి తలుపూరి గ్రామంలో మైనింగ్ ఆక్రమణ ప్రభుత్వ భూములు పేదలు దక్కాలని 2014లో జరిగిన పోరాటాల్లో ఆ పోరాటాన్ని మొత్తం జీర్ణించుకున్నటువంటి అక్కడ మైనింగ్ మాఫియా కుట్రపడి 2014 ఫిబ్రవరి 22 తేదీన అతి దారుణంగా హత్య చేశారు. కానీ ఆ హత్య చేసిన తర్వాత ఇవాళ రైతు కూలీ సంఘం భూమి పోరాటాన్ని ఉధృతం చేస్తా ఉంది. ఆయన పోరాట స్ఫూర్తిని ఇవాళ ఆకలింపు చేసుకొని అనేక గ్రామాలలో బంజర్ భూములు, మైనింగ్ భూములు, పొరంబోగు భూములు, దేవాదాయ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉన్నటువంటి భూములు కూడా నేటికి పడావుగా ఉన్నటువంటి 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా గ్రామాలలో బీడుగా ఉన్నాయంటే పేదవాళ్ళకి అన్నం పెట్టే స్థితిలో ప్రభుత్వాలు ఏవి కూడా లేవనటువంటి, రైతే రాదు రైతే దేశానికి వెన్నముక్క అని చెప్తున్నటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, నేడు కూటమిగా పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, పిడికెడు భూమి పేదలకు కావాలని చెప్పేసి అడుగుతుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి
కూటమి ప్రభుత్వం. యథార్థంగా అమరావతి పేరుతో 40,000 ఎకరాల భూమి సరిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పినా వినకుండా వాళ్ళిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. యువతి కుటుంబ సభ్యులకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమెను బెదిరించారు. దీంతో వాళ్ళిద్దరూ కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుల సహకారంతో గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామానికి చెందిన వడ్డే సాహి దీపిక గూడూరు పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన గూడూరు రామ్ తేజ్ అనే యువకుడితో పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. ఈ నెల 20వ తేదీన నెల్లూరు మూలాపేటలోని దేవాలయంలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వచ్చి సాహి దీపికను కొట్టి బెదిరించారు. దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య, అరవ పార్వతయ్య తదితరుల సాయంతో వారు గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ కోరారు. తన పేరు వి సాయి దీపిక. మేమిద్దరం గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ ట్రిపుల్ చదువుకుంటున్నాం. మేమిద్దరం 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో మా లవ్ విషయం తెలిసిపోయినందువల్ల తనని కాలేజ్కి రానికుండా ఫోన్ అయితే తీసేసుకుంటుంటే తను వాళ్ళ ఇంట్లో ఏదో ఒకరోజు ఎగ్జామ్ ఉంది వెళ్ళి రాసేసి వస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే మేమిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి బైండ్ ఓవర్ అవ్వడానికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి తన్ని మా మామయ్య వాళ్ళ ఇంటికి మేము వచ్చాక పిలిపిస్తే తన కౌన్సిలింగ్ ఇప్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన్ని పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ అవన్నీ లాక్కొని వెళ్ళేటప్పుడు తనకి మెడ దగ్గర ఇక్కడ డొక్కల్లో అంతా కొట్టారు. అవి అంతా స్వెల్లింగ్స్ ఉన్నాయి. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ట్రిపుల్. నేను తను 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఇలా మా ఇంట్లో తెలిసిపోయింది. అప్పుడు ఫోను కాలేజ్కి వద్దని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. అప్పుడు మేము వెళ్ళి ఒక శివాలయంలో పెళ్లి చేసుకున్నాము. అది జరిగిన పక్క రోజు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వెళ్ళిపోయేటప్పుడు చెప్పాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నామని. వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. ఇంకా పక్క రోజు పెంచలయ్య అనే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు వాళ్ళన్నీ మాట్లాడి గొడవ చేసి ఇంకా చెయ్యిను ఫోన్ అన్నీ తీసుకున్నారు. అప్పుడు కొట్టారు. ఇంకా లాస్ట్లో వచ్చి మీకు మాకు సంబంధం లేదని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడికి రావడానికి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా ఇద్దరిని తరుముకున్నారు. ముఖ్యంగా విషయం ఏమిటంటే నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చేసేసి గూటూరు రామ్ తేజ్ ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడు. అదేవిధంగా అమ్మాయి వచ్చేసేసి వెలమనాయుడికి సంబంధించి వడ్డే సాయి దీపిక అనే అమ్మాయి. వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇద్దరు మేజర్లే. ఒక అబ్బాయికి వచ్చి 24 సంవత్సరాలు, అమ్మాయికి వచ్చి 23 సంవత్సరాలు. అయితే వాళ్ళు 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటూ ఉంటే తర్వాత అమ్మాయి సాయి దీపిక వాళ్ళ ఇంట్లో అమ్మాయికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. బలవంతంగా వాళ్ళ బంధువులకి మేనమామ కొడుకు ఇచ్చే ప్రయత్నంలో ఆ అమ్మాయి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అబ్బాయితో మాట్లాడింది. నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారు, సంబంధాలు చూస్తున్నారు, మన ఇద్దరం ఇష్టపడ్డాం కదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవాలనే క్రమంలో ఈ నెల 20వ తారీఖున వాళ్ళిద్దరూ కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా వచ్చే నెల 6 నుండి నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించే పనులకు మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఉప మేయర్ కుమార్ యాదవ్, నగర అధ్యక్షుడు మామిడాల మధు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర ఉన్న ఈ బారా షాహిద్ దర్గా
ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్. ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాట్ కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరిగితేనే నమ్మకం కలుగుతుంది, జరగకుంటే నమ్మకం కలదు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక 75% అయినాయి. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా మిగతా 25% కంప్లీట్ చేసి విద్యార్థినీలకు నోటు పుస్తకాలు అందజేయాలని రోటరీ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమని సీనియర్ రొటేరియన్ దశరథరామరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యాపకులకు రోటరీ క్లబ్ తరపున ప్రతినిధులు నోటు పుస్తకాలు అందజేశారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న డిఆర్డబ్ల్యూ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీలకు నోటు పుస్తకాలు అందించాలని రోటరీ క్లబ్ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తొలి విడతగా 10,000 రూపాయలు విలువ చేసే నోటు పుస్తకాలను కళాశాలలో క్లబ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియన్ దశరథరామరెడ్డి తదితరులు మాట్లాడుతూ డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ సేవలు తిరిగి కొనసాగించడం ఆనందంగా ఉందని తెలిపారు. క్లబ్ కు కళాశాలకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని వారు వివరించారు. The Rotary Club of DRW has come alive. It was alive. It was doing very good functions earlier. But somehow, in the last 4 or 5 years, it has become dormant. We don't blame the Rotary actors or we don't blame the college. I think Rotary Club Guduru will have to blame themselves. We have not taken proper steps to see that the Rotary Club functions well. And now, again, the Rotary Club has become alive and it's doing good functions useful to the student community. And also, I should thank our President Sridhar. This program, though looks to be small, it goes a long way. I think our incoming President, Venkateswar Reddy, will enlarge this program. Ramred sir చెప్పారు రోటరీ క్లబ్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ యువర్ లీడర్షిప్. ఎందుకంటే మీలో ఉన్నటువంటి లీడర్షిప్ మీకు తెలియదు. ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే ఆ లీడర్షిప్ బయటకు వస్తుంది. ప్లాట్ఫామ్ లేదనుకోండి మీలో ఉన్న లీడర్షిప్ మీరు ఎగ్జిక్యూట్ చేసేదానికి అవకాశం ఉండదు. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతమంది రోటరీ యాక్టర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా రోటరీ క్లబ్ అనేది రోటరీ క్లబ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక యూత్ వింగ్ 18 years to 30 years వరకు రోటరీ యాక్టర్స్గా ఉంటారు. దీని ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఎక్కడైనా సరే మీలో లీడర్షిప్ డెవలప్ చేసుకునే దానికి చాలా ఉపయోగపడుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను గూడూరులో రోటరీ క్లబ్లో చేరకముందు చాలా చిన్న సంస్థల్లో క్రికెట్ కానివ్వండి, కల్చరల్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను గూడూరులో. పర్మనెంట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా రొటేరియన్స్, ముఖ్యంగా ఫౌండర్ రొటేరియన్స్గా ఉండేవాళ్ళు పెద్దలు, వాళ్ళందరూ కూడా రోటరీ అంటేనే ఒక సేవాభావంతో కూడినటువంటి సంస్థ అనే దానికి ఉదాహరణగా నిలిచి ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ కూడా రోటరీ క్లబ్ తరఫున స్పాన్సర్ చేయబడింది. రోటరీ క్లబ్లో నిత్యము అది స్థాపించబడినప్పటి నుంచి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఏదో
ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడం మాత్రమే కాకుండా నిరంతరము ఏదో ఒక సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉండి ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఉత్సాహకరమైనటువంటి వారు కూడా రొటేరియన్స్ ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ని వాళ్ళని ఒక ఐడియల్గా తీసుకొని మోడల్గా తీసుకొని వారి యొక్క ప్రోత్సాహంతో నిరంతర కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది చాలా అభినందించదగినటువంటి విషయము. ఈ విధంగా ఒక ప్రతి గూడూరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్లో నో టు డ్రగ్స్ సే యెస్ టు లైఫ్ అనే క్యాప్షన్తో ఒక ర్యాలీ అది కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ వారి సహకారంతో ఉమాచంద్ గారు ఫేమస్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళతో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రోటరీ క్లబ్ వారు కైండ్ హార్ట్ దే ఆర్ డొనేటింగ్ నోట్బుక్స్ టు అవర్ స్టూడెంట్స్. I take this opportunity to thank President Sarila Reddy garu and his team for taking our college request into consideration. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులు, మీడియా కార్యకర్తలపై దాడులు చేయడం సరైంది కాదని మీడియా అసోసియేషన్ ప్రతినిధులు శివకుమార్ అన్నారు. హైదరాబాద్ లో మహాన్యూస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని నిరసిస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో మీడియా ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ టాపింగ్ పై వచ్చిన కథనాలను వ్యతిరేకిస్తూ కేటీఆర్ అనుచరులు దాడికి పాల్పడడం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అల్తాఫ్, రవి, మనోజ్ కుమార్, ప్రభాకర్, సతీష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహా న్యూస్ ఛానల్ పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం దురదృష్టకరం. ఛానల్ పైన వాళ్ళు ఏదైనా ఉంటే పిచ్చి పగలగొట్టడం చేయడం అవి చేయకూడదు. అది చేయకుండా మీడియా తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున వాళ్ళు ఏదన్నా తప్పు రాసి ఉంటే వాళ్ళు దాని తరఫున ఖండించుకోవాలి. అంతేగాని పగలగొట్టి దానివల్ల పగలగొట్టిన దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉన్నది? దానివల్ల ఏదన్నా ఉంటే వాళ్ళ యొక్క సరిదిద్దుకునేదానికి వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. దాని తరఫున వాళ్ళు ఖండించుకోవచ్చు. దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, ఏ ఛానల్స్ మీద అయినా కూడా ఏదైనా రాసినప్పుడు వాళ్ళు మీడియా తరఫున దాన్ని ఖండించుకునే ఇది అందరికీ ఉంది. కానీ ఇటువంటి ఇదే కాదు, ఏ ఛానల్ మీద కూడా ఈ విధంగా దాడులు చేయడం అనేది దురదృష్టకరం. ఏ ఛానల్ మీద కూడా చేయకూడదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండేది ఎవరంటే జర్నలిస్టులు. ఈరోజు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వానికి తెలియజేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజలకి తోడుగా ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది ఎవరంటే జర్నలిస్టులు, ఈ యొక్క న్యూస్ ఛానల్స్. అలాంటి న్యూస్ ఛానల్స్ పైన, ముఖ్యంగా మహా న్యూస్ ఛానల్ పైన, కార్యాలయం పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా బ్లాక్ డే అని చెప్పుకోవాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బీజేవైఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ బీఆర్ఎస్ గుండాలు ఎవరైతే ఉన్నారో కావాలని ఈ యొక్క ఏదైతే వాళ్ళు ప్రజా సమస్యల గురించి చెప్తే వాళ్ళ పార్టీ గురించి అనుకొని ఈరోజు మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఒకటే తెలుసుకోవాలి, జర్నలిస్టులు అనేవాళ్ళు ఈరోజు ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉన్నారు. అలాంటి వాళ్ళపైన దాడులు చేస్తుంటే కఠినమైన శిక్ష ఏదైతే ఏమైనా ఉన్న సెక్షన్స్ అవన్నీ తీసుకొచ్చి జర్నలిస్టులను కాపాడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పాసా మైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. వారిలో 8 మంది మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పాసమైలారంలో ఉండే
సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. రియాక్టర్ బ్లాస్ట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 2 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమలో జరిగిన సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా తేలాల్సి ఉందని చెబుతున్నారు. ప్రమాద సంఘటన స్థలికి ఐజీ సత్యనారాయణ చేరుకుని పరిశీలించారు. వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని తెలిపారు. ప్రమాద సమయంలో 150 మంది కార్మికులు ఉన్నారని ఆయన వివరించారు. ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ వితిన్ 20 మినిట్స్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్ లాగా చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుంది అన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అది అయితే కానీ మనకి అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. కంపెనీ వాళ్ళు, రెవెన్యూ ఆఫీషియల్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం 150 మంది పనిచేసాక 90 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు 14 మంది క్షతగాత్రులు, 26 మంది క్షతగాత్రులు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరు కనపడలేదు. కొంతమంది ఈ యొక్క యాక్చువల్గా ఈ వైబ్రేషన్కి ఏదైతే ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసిమైలారు ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి సోదరుడు రామసుబ్బారెడ్డి అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామానికి చేరుకుని రామసుబ్బారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, పొన్నూరు అశోక్, సుమన్ తేజ, శివుడు రాజాగౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, సాని వెంకటరామయ్య తదితరులు ఉన్నారు. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కాండ్రా గ్రామానికి చెందిన ముచ్చకాయల వెంకయ్య, వారి సతీమణి సీతారామమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
మంగళం మహదేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం మా మంగళం మకార మంగళం మంగళం ఓం నమ శివాయ మంగళం మా మంగళం మకార మంగళం स्वाहेति प्रजाद्महे महादेवाय धीमहि नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बल వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట. గూడూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటూ వివాహం చేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారని రక్షణ కల్పించాలని కోరిన జంట. మైనింగ్ కదంబ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని డిమాండ్ చేసిన ఏఐకేఎంఎస్ జాతీయ కార్యదర్శి భాస్కర్ తదితరులు. చరిత్రలో నిలిచిపోయేలా రొట్టెల పండుగ ఏర్పాట్లు. నెల్లూరులోని దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.